ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, త్రిత్వం తర్వాతి 12వ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆరాధనను ప్రారంభించుకోవడానికి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల మా దేవ, దయగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచినారు. వందనాలు తండ్రి. త్రిత్వం తర్వాతి 12వ ఆదివారము ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి చూపిన కృపను బట్టి స్థుతులు. ఈ ఆరాధన ఆదరించి అంచు వరకు నీ నామ మహిమార్థమే జరిగించుకున్నాను. మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుకున్నాను. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనను ప్రారంభించుకోవడానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి మొదటి కీర్తన, అన్ని కాలంలోనున్న యెహోవా అనే బేతాళ జాన్ గారు రాసినటువంటి కీర్తన పాడుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. అన్ని కాలం మోక్ష వాసాలి సన్నతు ఉన్నతమయ్యుండ ఉన్నే నీకు నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములను మన్నుగా చేసిన బలుడా నీవే. ఉన్న లోకముల నుడుగా కరుణా సంపన్నతతో అన్ని జీవుల నిరిగి ఆహారమే చూచు నున్న సర్వజ్ఞుడవు నీవే. ఎన్న సాఖ్యముగాక ఉన్న లక్షణముల సన్నోతించుటకునే జాలుదునా కారుణ్యాన్ని దేవేవు కఠినాత్మోడను నేను భూరిశుద్ధుడవేవు పాపి నేను సారభాగ్యుడవీవు జగతిలో నాకన్నా దారిద్రుడే లేడు తరచించుడా సారా సద్గుణముల సంపన్నోడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరామెన్నక ప్రువా నిరనమ్మితే అన్ని కాలంబులా ఉన్నాయే
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగుతాయి. దేవుని ఎందుకు చేరును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుటి మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నదే. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడు నేను సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మేము స్వాభావికముగా పాపులు మరియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపములు చేస్తామని ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు ఇతలేని కనికరము గల నీ అందుకు ఆశ్చర్యమైనకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతైన కుమారుని ఇచ్చిన మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత నిత్యజీవకున్నట్టు నిన్ను గురించి నీ చిత్తము గురించి సరైన జ్ఞానం నీ వాక్యము ఆయనని పరిశుద్ధాత్మను బ్రతికొందుకున్నది మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడికై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమును మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, అందరికీ దయచేయు. రితుం తరువాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుగా విందము. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నాకు సహాయం చేయుటకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానముందురుగాక. నాకు అపాయం కలుగుగా చూచి సంతోషించువారు వెనుకకు త్రిప్పబడి సిగ్గునందురుగాక. యుగము
వాణిలో దేవునికి మహిమ దేవునికి మహిమా కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరులకాయన దయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచు మహిమాపరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. యేసు ప్రభువా, యెహోవా తనయ, లోక పాపమును ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలుచున్నావెప్పుడు. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుకో. సర్వశక్తియు కనికరమును గల దేవ, నీ కృప చేతనే నీ విశ్వాసులు నీకు సత్యమైనట్టు మెచ్చదగినట్టు సేవ చేయగలరు కనుక
తుదకు మేము పరమందు నీ దివ్య వాగ్దానములను తప్పకుండా పొందులాగా యెహోవందు నిన్ను నమ్మకముగా సేవించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచును నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందుము. క్రితం తరువాతి 12వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన వేద పట్టణములను చదువుగా విందుము. మొదటిగా పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుగా వింటున్నాం. యుద్ధంలోని 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉన్నది. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను కొత్త నిబంధనకును అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మనే పరిచారమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చప్పును కానీ ఆత్మ జీవింప చేయను. మరణ కారణములు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరు చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదైండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోనిచ్చే మహిమగలదై ఇందుని ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఇందుని కదా. ఈ వాక్యం కలిగింది. అరుతిగానే పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుంచి 37వ వచనం వరకు చదువుగా విందాం. చిత్రంలోని 12వ ఆదివారంగా ఏర్పాటు చేయమని సువార్త పాఠ్యభాగం మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి 37 వరకు ఈ విధంగా రాయబడింది. ఆయన మరలా తూరు ప్రాంతం విడిచి సిదోను ద్వారా దెక్కోలియా ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చింది. అప్పుడు వారు చెవుడు గల నత్తివాన్ని ఒక ఎద్దకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకుంది. జనసమూహం నుండి ఆయన వాడిని ఏకాంతంగా తోడుకుని పోయి వాని చెవులు తన వ్రేలను పెట్టి ఉమ్ము వేసి వాని నాలుగును ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తా అని వారితో చెప్పింది. ఆ మాటకు తెరవబడ్డని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడి వాని నాలుక నరములు సడిలివాడు తేటగా మాట్లాడుచుండేది. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించింది. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా వారిని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు ఉన్నట్లుగాను మోగవాడు మాట్లాడినట్టుగాను చేస్తున్నాడని చెప్పుకుంది. అపరిమితంగా ఆశ్చర్యపడి వాక్యం అంతటా మనం ఆ రీతిగా నిలుచండి. అపోస్తలుల విశ్వాసమును మన విశ్వాసముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన
సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యను మరియకు పుట్టి పొందు పిలాతు అధికారము క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకము నుండి దిగని చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేత వైపు నా కూర్చుని రాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ వచ్చని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 243వ కీర్తన. పరిశుద్ధాత్మను గోరుమా జీవమా యేసు ప్రభుని పేరట వీడుము అని బేతల జాని గారు రాసినటువంటి కీర్తన పాడుకుందాము. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మ లేనిదే వేదగమ పట్టణముగాదది. వేదగమ పట్టణముగాదది. నెరచి కాటింట సరకులు వెదకు రీతిప మరు వెదకినాను నిరర్ధకమైపోవును వేగా. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట. అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట. నిరనమ్మి వరబెట్టు వరమ పావనుడది. కరుణించి నీ కొసగు మరణాంతమగుదముగా. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందుము. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, ఋతువుల తరువాతి 12వ ఆదివారం ఈ రీతిగా ప్రభువుని ఆరాధించుకొనడానికి ప్రభువు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప స్థితిని బట్టి ప్రభు నామానికి మనము వందనస్తులమై ఉన్నాము. అందరూ
ఉన్నారు కదండి. సంతోషం. ఈనాటి లేఖన భాగంలోని కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము దయచేసి గమనించండి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా శ్రేయ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభు, త్రిత్వం తరువాతి 12వ ఆదివారము ఈ మాధ్యమాల ద్వారా మీ యొక్క వాక్యంను పంచుకొనడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు. విని చెవు, గ్రహించు మనస్సు ఇచ్చి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈనాడు దేవుని యొక్క పరిచర్య అనేక రీతిలుగా మన మధ్యలో నిత్యము జరుగుట అనేది దేవుని యొక్క కృప అయి ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ ఉత్తరము ఈ 3వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పత్రిక పాఠ్యభాగము ఆ రీతిగానే పరిశుద్ధుడైనటువంటి మార్కు 7వ అధ్యాయం 31వ వచనం నుంచి 37వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని, ఈ 2 భాగాలను ఆలోచన చేసినప్పుడు దీనికి డివైన్ సర్వీస్ అనే ఒక మంచి మాట ఆపాదించాలనిపించింది నాకెందుకు. దేవుని దైవ పరిచర్య అసలు పరిచర్య అనే దాని గురించి మనము ఆలోచన చేస్తే పరిచర్య నానా రీతులుగా ఉన్నది. పౌలు భక్తుడు సెలవిచ్చినటువంటి రీతిగా. అయితే ఈ పరిచర్య అనేది 3 విషయాలు మనకి ఈనాటి పాఠ్యభాగము తేటతెల్లం చేస్తూ ఉన్నది. మొదటిగా అక్షర పరిచర్య. ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, మేము ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి అన్నాడు. అక్షరమునకు కాదు కానీ ఆత్మకే. అక్షరం, మరి ఇక్కడ అక్షరము గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మ పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా హృదయం మీద రాయబడినటువంటి పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో ఈ అక్షర పరిచర్య అంటే ఏమిటి? జోసిఫస్ అనే భక్తుడు అంటాడు కదా, ఆది అపోస్తలుల గురించి అతను తెలియజేస్తూ, ఆది అపోస్తలులు వాళ్ళ కేవలము
రైటర్స్ మాత్రమే కాదు కానీ వారు లెర్నర్స్ అని చెప్తూ ఉంటాడు. వారు కేవలము రాయడం మాత్రమే కాదు, దేవుని యొక్క సువార్తను వినడం మాత్రమే కాదు, దాని ప్రకారముగా కూడా జీవించినటువంటి భక్తులు, ఆది అపోస్తలులు, ఆది క్రైస్తవ సంఘ సభ్యులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్షర పరిచర్య చూడండి, చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ. అక్షరాభ్యాసము చేయించినప్పుడు వాడు చిన్నప్పటి నుంచి కూడా లెటర్స్ నేర్చుకుని అక్షరాలను జాగ్రత్తగా నేర్చుకుని వాడు పెద్దవాడైన మీదట అక్షరాభ్యాసము చక్కగా జరిగించి గొప్ప ప్రయోజకుడు అవుతాడు, చదువుకొని మేధావి అవుతాడు. ఆ రీతిగానే దైవ పరిచర్యలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనగా అక్షర పరిచర్య, అనగా పాత నిబంధన పరిచర్య, అనగా ధర్మశాస్త్ర పరిచర్య. ఈ ధర్మశాస్త్రము అన్నది మోషే నాయకుడు సీనాయి పర్వతం మీద 2 మారులు దేవుని యొక్క చేవ్రాతతో అక్షర పరిచర్యను యోదయ సమాజానికి మోషే భక్తుడు అందించాడు. అయితే మోషే భక్తుడు అందించినటువంటి ఈ అక్షర పరిచర్య అది ధర్మశాస్త్రము ప్రకారముగా మనిషి జీవించాల. కొరింథీ సంఘానికి తన మొదటి ఉత్తరములో అపోస్తలుడైన పౌలు రాస్తాడు. 15వ అధ్యాయములో 56వ వచనములో సెలవిస్తూ ఉంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. ఈ భాగమును మనం ఆలోచించిన మీదట ఈ లోకంలోనికి పాపము ఎలాగ వచ్చింది, పాపమునకు ఉన్నటువంటి బలమేమిటి అనేది ఆలోచన చేస్తే పాత నిబంధన కాలం నాటి లిఖితపూర్వకమైనటువంటి ధర్మశాస్త్ర చట్టము, విధిరూపకమైనటువంటి చట్టము ఏది మంచి ఏది చెడు అనేది తెలియజేస్తూ మనిషి జీవితము దేవుని యొక్క నీతిని ఎలాగూ కోల్పోయిందో దాని గురించి మాట్లాడింది. కానీ దాని నుంచి ఏ రీతిగా పరిసమాప్తి కలుగుతుంది అనేది అక్షర పరిచర్య దగ్గర మనకి నేర్పించబడలేదు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, మేము క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే, అనగా మేము ధర్మశాస్త్ర పరిశోధకులము, ధర్మశాస్త్ర పరిచారకులము కాదు. ధర్మశాస్త్ర పరిచారకులుగా ఆనాటి యాజకులు ఉన్నారు, ఆనాటి లేవీలు ఉన్నారు, లేకపోతే బలిపీఠము, అర్పణ, యాగములు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి కర్మకాండలన్నీ కూడా అక్షర పరిచర్య జ్ఞాపకం చేస్తూ ఉంటే పౌలు భక్తుడు ఏమంటాడంటే, మేము ఆత్మకు పరిచారకులము. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆత్మ పరిచర్య, ఇది నూతన నిబంధన పరిచర్య. ఈ నూతన నిబంధన పరిచర్య అక్షరమునకు ప్రాధాన్యతనివ్వడం లేదు కానీ ఆత్మకే ప్రాధాన్యతనిస్తూ ఏమని మాట్లాడుతూ ఉంటాడు అనగా, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ
ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అక్షర పరిచర్యలో విధిరూపకమైనటువంటి మానవ పతనము చోటు చేసుకుంటే, ఆత్మ పరిచర్యలో మానవ విజయానికి నాంది పలుకుతుంది. మానవ విజయం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఆయన పరిచర్య చేయడానికి వచ్చారు. ఆయన ఫిలిప్పీ సంఘానికి భక్తుడు రాస్తూ 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఆయన పరిచారము చేయించుకొనడానికి రాలేదు, కానీ ఆయన పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమును అర్పించడానికి ఈ లోకంలోకి వచ్చాడని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. అలాగే పౌలు కూడా ఏమని ఈ భాగాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు అనగా, ఈ 2వ వచనము 3వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనము మనము గమనిస్తే, ఈ భాగంలో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అంటాడు. అనగా మేము ఆత్మకు పరిచారకులముగా వచ్చాము, ఆత్మ మమ్మలను ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఆత్మ మమ్మను నడిపిస్తూ ఉన్నాడు. మేము ఆత్మ పరిచారకులము. లూకా సువార్తికుడు 4వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉంటారు. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. ఇదే భాగము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసినప్పుడు మనం గమనిస్తాము పాత నిబంధన కాలంలో. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నజరేతులో ఉన్నటువంటి సునగోగుల దేవాలయంలో ధర్మశాస్త్ర ప్రతి యెషయా గ్రంథము చదివి అక్కడ కూర్చుని చదివి ఊరుకోలేదు. ఆయన వైపు తేరు చూస్తూ ఉన్నారు. ఆయన అధికారము గల వానిగా ఆ ప్రతి చదివి బోధించారు. అది విన్నటువంటి ఈ ప్రజలు ఆయన వైపు దేంటి ఎంత ఖండితముగా ఇలాగా బోధిస్తున్నాడేంటి అని ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రభువారు అంటా ఉన్నారు, నేడు మీ వినికిడిలో ఇది నెరవేర్చబడింది. అనగా గుడ్డివారి యొక్క కన్నులను తెరవడానికి, చెవిటివారు వినడానికి, మోగవారు మాట్లాడడానికి, చెరసాలలో ఉన్నవారు విడిపించబడడానికి, ఈ యొక్క పరిచర్యను అందించడానికి నేను ఇక్కడికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షముగా అక్కడ ఈ నజరేతు ప్రణాళికలు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఆత్మ ప్రేరేపణతో ఆ యొక్క టెక్స్ట్ని చదివి ఆత్మ ప్రేరేపణతో నేడు మీ వినికిడిలో ఇది నెరవేర్చబడి ఉన్నది, ఇది మీ వినికిడిలో. అరితిగానే అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో మనము గమనిస్తాం. ఫిలిప్పు గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఫిలిప్పు గురించి మనము ఎన్నోసార్లు ప్రస్తావన చేస్తున్నప్పుడు, ఫిలిప్పుతో ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఇక్కడ ఈ కందాకే ధనాగారపు ఆర్థిక మంత్రి యెరూషలేము దేవాంగలానికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పు ఆత్మావశ్యుడై ఈ యొక్క ఆర్థిక మంత్రిని ఎదుర్కొని దేవుని యొక్క సువార్తమానమును అందించి, ఆ సువార్తమానమును అందుకున్నటువంటి ఆ ధనాగారపు అధిపతి కోరుకున్న రీతిగా రక్షణ భాగ్యమును అనుభవించాలని తలంచినప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చి అక్కడ నుంచి ఫిలిప్పు మార్గాన ఫిలిప్పు వెళ్ళిపోయాడు.
ధనాగారపు అధిపతి తన మార్గాన్ని తన వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడి ఉంటుంది క్రింద. ఇక ఫిలిప్పు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఈ నపుంసకుడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. అనగా ఆత్మపరిచర్య చేస్తూ ఉన్నటువంటి భక్తులు ఆత్మ ప్రేరేపిస్తాడు. ఆత్మ ప్రేరేపించినప్పుడు ఆత్మ ప్రేరేపణ ప్రకారము ప్రభు యొక్క పరిచర్యను ఏ రీతిగా విశ్వాసికి అవసరమో, ఏ రీతిగా మనిషికి ఆ పరిచర్య అవసరమో, సువార్తగా కానీ, లేకపోతే క్రియారూపకముగా కానీ, వారలుగా కానీ, లేకపోతే వాక్యము చేత బలపరచబడడం కానీ, ఏదో రీతిగా సువార్తను అందించుటలో దేవుని యొక్క ఆత్మ దైవజనులైన వారిని ప్రేరేపించినప్పుడు వారు వెళ్ళి ఆయా వ్యక్తులతో, ఆయా కుటుంబాలతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుని వారిని బలపరిచి వస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒక్కొక్క మాట వింటూ ఉంటాను నేను. అసలు అయ్యగారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నామండి, ఒకసారి అయ్యగారు వచ్చి కొంచెం వాక్యం చెప్తే బాగుండు, ప్రార్థన చేస్తే బాగుండు అని అనుకుంటున్నాము. అనుకునే టయానికి మీరు వచ్చారండి అని చాలామంది అన్న విషయాలు నా మధ్యలో మెదులుతూ ఉంటాయి. ఒకవేళ ఇంటికి వెళ్ళకపోయినా తలవని తలంపుగా ఫోన్ ద్వారానైనా సరే ఆశ్చర్య రీతిగా దైవజనుడు ఫోన్ చేసి వాళ్ళని బలపరుస్తూ ఉన్నప్పుడు ఎంతగానో నిజంగా ఒక్క కాలు మీ దగ్గర నుంచి వస్తే నేను బలపరచబడతాను అనే ఆశలో ఉన్నానయ్యారు అనే వాళ్ళు ఎంతోమంది మాట్లాడిన సంఘటనలు నాకు గుర్తొస్తూ ఉంటాయి. నిజం. ఆత్మపరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్ ద సేమ్ టైం నన్ను ప్రేరేపిస్తాడు, లేకపోతే ఒక దైవజన్ను ప్రేరేపిస్తాడు. నీ వద్దకు ఆయన నడిపిస్తాడు. నీకున్నటువంటి బలహీనత, నీకున్నటువంటి సుఖదుఖాలు, నీకున్నటువంటి ఆయా కష్ట సమయాల్లో ఊరట కలిగించే విధముగా ఆయన నీ పక్షముగా తన యొక్క సేవకుని ఆత్మ ప్రేరేపణతో పంపించి నీకు బోధించినప్పుడు నీ యొక్క హృదయము ఎంతగానో బలపడుతుంది. అది ఆత్మపరిచర్య. యేసుక్రీస్తు ప్రభుల వారు కీర్తనకారుడు అంటాడు 104వ సంకీర్తనలో 4వ చరణం చదువుదాం. ఒకసారి చదవండి. 104వ సంకీర్తన 4వ చరణం. వాయువులను తనకు దూతలుగాను, అగ్నిజ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. చూడండి, వాయువులను తనకు దూతలుగా చేసుకున్నాడు, అగ్నిజ్వాలను తనకు పరిచారకులుగా. ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు రాసినటువంటి మాట అదే. ఆయన పరిచారము చేయించుకొనడానికి రాలేదు, కానీ ఆయన పరిచారము చేయడానికి అనేకులకు కొరకు తన విమోచన క్రైదనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు. అనగా ఈయన అగ్నిజ్వాలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. అగ్నిజ్వాల ఎవరు? అసలు అగ్నిజ్వాల ఎవరు? అదే మాటను ఫిలిప్పీ సంఘానికి భక్తుడు రాసినటువంటి మాటను ఆలోచిస్తూ ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనంలోనికి వద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. చాలండి, అగ్నిజ్వాల పరిచారిక. ప్రియమైన దేవుని వాళ్ళారా, మొదటిది
దేవుని యొక్క చేవ్రాతను మానవ జీవితానికి ఆపాదించి మనిషి ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా జీవించకూడదు, ఏది మంచి ఏది చెడు అనేది బోధించాడు. అది అక్షరార్థమైనటువంటి పరిచర్య. రెండవది ఆత్మ పరిచర్య. ఇక చూసారా, ఇక్కడ ఈ భక్తుడు రాస్తూ ఉంటాడు 8వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. మోషే సీనాయి కొండ మీద నుంచి వస్తున్నాడు అక్షరార్థమైన పరిచర్య పట్టుకొని. మోషే ముఖము ఇశ్రాయేలీల ప్రజలు చూడలేకపోతున్నారు. అక్కడ రాస్తున్నాడు, ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోనదైనను. మోషే ముఖం ప్రకాశిస్తుంది. అయితే ప్రకాశిస్తున్నటువంటి మోషే ముఖము ఎప్పుడూ అలాగ ప్రకాశవంతంగా ఉండదు. మరలా మోషే ఈ మనుషుల్లోకి వస్తాడు, ఈ మనుషులతో జీవిస్తాడు, మరలా మోషే మొహం మామూలుగా అయిపోతుంది. యెరూషలేము దేవాలయం సొలొమోను మహారాజు కట్టించినప్పుడు, దాని యొక్క డెడికేషన్ చేస్తూ ఉన్నప్పుడు అందులో కూర్చున్నటువంటి ఆ షెకీనాను చూచి అందులో ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి పరిశుద్ధ యాజకులు నిలవలేక పోయిరి అని వాక్యంలో రాయబడింది. అనగా అది నిలవలేనటువంటి, అనగా మహిమతో కూడినదైనప్పటికీ ఆ ప్రకాశత తగ్గిపోతుంది. దేవుని యొక్క సమీపంలో, దేవుని ముఖకాంతిలో, దేవుని దాపులో ఉండి 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 సహవాసం చేసి మరలా మానవ సమాజంలోనికి దిగిపోయినప్పుడు ఆ ప్రకాశత ఏమవుతుంది? తగ్గిపోతుంది, అది ఉండదు. అయితే అక్షరార్థమైనటువంటి పరిచర్య ఆ రీతిగా చూడండి. 1 సన్ను 2 మూను, సూర్యుడు చంద్రుడు. అక్షరార్థమైనటువంటి పరిచర్య చెరిగిపోతూ ఉన్నటువంటి మహిమ, తగ్గిపోతూ ఉన్నటువంటి మహిమకు నిదర్శనము. అనగా చంద్రుడు తన యొక్క ప్రకాశతను ఇవ్వాలి అంటే సూర్యుడు చాటుకి వెళ్ళాలి. మరలా సూర్యుడు తన ప్రకాశత రావాలి అంటే చంద్రుడు మరుగైపోవాలి. ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభుల వారు విధిరూపకమైనటువంటి ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేయడానికి రాలేదు. కానీ సువార్తికుడైన మత్తయి 5వ అధ్యాయం 17వ వచనములో రాస్తాడు, ధర్మశాస్త్రములనైనను ప్రవక్తల యొక్క లేఖనములనైనను ప్రవచనములనైనను నేను కొట్టివేయడానికి రాలేదు. కానీ మరి ఎందుకంటాడు? చదవండి అన్నమాట. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయడానికి రాలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆది కాలం నుంచి కూడా తండ్రితో ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన పరిచారకగా ఉన్నాడు. అది మీకు నేను జ్ఞాపకం చేసేది. ఫిలిప్పీ సంఘానికి భక్తుడు పౌలు తెలియజేసినటువంటి మాట, పరిచారకుడు అనే మాట ఎలాగైతే తెలియజేస్తూ ఉన్నాడో, ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనములో రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలగా ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అనగా ఆది నుంచి ఆయన పరిచారకుడిగానే ఉన్నాడు. అబ్రహాము పొద్దుగురుకి వేళ ఆయన బలిని అర్పిస్తాడు. 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక తెల్లగొవ్వును, ఒక పావురొప్పెలను ఖండనగా విభాగించి బలిని అర్పించినప్పుడు ఆ యొక్క ఖండనలా చేసినటువంటి ఆ విభాగించినటువంటి ఆ విభాగముల మధ్య నుంచి రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయుగా ఈ యొక్క పరిచారకగా ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు
పరిచారకగా. అదే విషయానికి ఇక్కడ లూకా సువార్తికుడు 4వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేసిన మాటలో నేడు మీ వినికిడిలో నెరవేర్చబడి ఉన్నది. అదే రీతిగా ఈ దిన సువార్త పాఠంలో మనం ఆలోచన చేస్తే మార్కు సువార్తికుడు 7వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 37వ వచనం వరకు చూసిన భాగంలో ఒక నత్తివాడు ఉన్నాడు, ఒక చెవిటివాడు. అతనిలో ఉన్నటువంటి 2 భయంకరమైనటువంటి ఈ ఘటనలు ఏమిటి అంటే, డెకపులి ప్రాంతం నుంచి ఆయన బయలుదేరి వస్తూ ఉన్నారు. ఊరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా డెకపులి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు ఆయన వచ్చారు. అక్కడ చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఆ జనసమూహం నుంచి కొంచెం బయటకు తీసుకుని వచ్చి క్రీస్తు ప్రభుల వారు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆత్మపరిచర్య చెవిటివారు వినడానికి, మగవాడు మాట్లాడడానికి, గుడ్డివాని కన్నులు తెరవడానికి వచ్చినటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా రకాలుగా అద్భుత కార్యాలు చేస్తారు. ఆయన చాలా రకాలుగా చేశారు. అయితే ఇక్కడ మనము ఆలోచన చేస్తే వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ప్రభువు పరిచర్య, ఆత్మపరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయన ఆత్మపరిచర్య. చాలామంది మేము పరిచర్య చేస్తూ ఉన్నామని చెప్పేసి అంటూ ఉంటాం. పరిచర్య ఈ కరోనా భయంకరమైనటువంటి కాలంలో పరిచర్య జరుగుతూ ఉన్నది. లాక్డౌన్ ఉన్నటువంటి మార్చి, ఏప్రిల్, మే టైంలో మొత్తం దాన ధర్మాలు ఇవన్నీ మొదలయ్యి ముగిసిపోయినాయి. అప్పుడు ఎక్కడ కరోనా అనేది పెద్దగా ఆంధ్రదేశంలో అంతగా వినబడలేదు, చాలా తక్కువ. అయితే జూన్, జూలై, ఆగస్ట్ ఈ సీజన్స్లో విపరీతమైనటువంటి కేసులు పెరిగిపోయినాయి చాలా. కానీ ఈ టైంలో ఎక్కడైనా పరిచర్య ఉన్నదా అంటే ఎక్కడ పరిచర్య కనపడతలేదు. ఏ పరిచర్య ఉన్నది? ఎవరి ప్రాణాన్ని వాళ్ళే కాపాడుకునే పరిచర్య జరుగుతూ ఉన్నది. ఎవరి ప్రాణాన్ని వాళ్ళమే గుప్పిట్లో పెట్టుకుని ఎలాగూ బ్రతకాలి, ఎలాగూ ఈ వ్యాధికి దూరంగా జీవించాలి, ఏం చేస్తే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది, ఏం చేస్తే ఈ వ్యాధి పోతుంది. పరిచర్య. మాధ్యమాలలో వాక్యము అందిస్తున్నా పక్కవారిని కనీసము పట్టించుకోనటువంటి పరిస్థితికి మానవ సమాజము వెళ్ళిపోయింది. కరోనా వచ్చి చాలా గొప్ప గొప్ప సందేశాలని అందించింది మానవ సమాజానికి మంచి మంచి సందేశాలు ఇచ్చింది. ఎవరిని కూడా నమ్మకు అనే ఒక సందేశం. ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత రక్త సంబంధి అయినా ఎవరికి వాళ్ళే యమునా తీరు, ఎవరి జీవితము వాళ్ళదే. ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఎంతవరకు ఉన్నాయంటే క్రియారూపకము కాకోకుండా కేవలం వారంట్ రిడిషన్లో మాత్రమే అయిపోయినవి. ఎందుకంటే ఎవరి ప్రాణం వారికే గొప్ప, ఎవరి ప్రాణం వారికే తీపి. ఆ కారణం చేత ఈ యొక్క పరిచర్య ముందుకి వెళ్ళడానికి ఎందుచేతనో చాలా బలహీనంగా అయిపోయినది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకములోనికి ఆయన పరిచర్య చేయడానికి వచ్చారు. ఆయన మదర్ తెరీసా లాంటి తల్లులు కనుక ఉంటే వాళ్ళు కూడా ఇలాగే ఉందిరా అనే అనుమానము వస్తూ ఉంటుంది. కానీ నేను విశ్వసిస్తాను, మదర్ తెరీసా లాంటి తల్లి కనుకుంటే ఆమె ప్రాణానికి తెగించైనా సరే పరిచర్య అనేది మాత్రము ఆమె మానవు. ఆమె ప్రాణం పోతున్నా సరే ఎదుటివారి ప్రాణమును కాపాడడానికే ప్రయత్నిస్తారు తప్ప ఆమె ప్రాణానికి మాత్రమే ఆమె కాపాడుకోరు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో ఎవరిమైనా వీకే, ఎవరిమైనా సరే
ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మపరిచర్య ఎలాగ జరిగిస్తా ఉన్నారు అనగా, నేడు మీ వినికిడిలో ఇది జరుగుతుంది, నెరవేర్చబడుతుంది అని ఆయన చెప్పి ఊరుకోలేదు. కానీ ఇక్కడ చెవిడువాడు, నత్తివాడు అయినటువంటి వ్యక్తిని పక్కకు తీసుకుని వెళ్ళి అతని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఏమని చెప్తా ఉన్నారు ఆయన? ఎఫ్ఫతా, ఎఫ్ఫతా, ఎఫ్ఫతా అనగా తెరవబడుట, తెరవబడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నేచురల్ పవర్ కాదు, ఆయన సూపర్ నేచురల్ పవర్. చాలామంది ఆయన మనిషి కుమారుడు ఈ లోకంలోనికి మనుష్యావతారిగా వచ్చాడు, ఆయన యొక్క జన్మను సంఖ్యిస్తారు, ఆయన జీవితాన్ని సంఖ్యిస్తారు. కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రభావము, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఆశ్చర్యకరం. అందుకనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అనే ఆయనకి పేరు. ఒక దోణిలోకి వెళ్ళి ధోని అమరమున ఆయన పండుకుంటే గాలి తుఫాను చెలరేగిపోతూ ఉంటే, బతుకుడా నీకు చింత లేదా అని శిష్యులు అడుగుతూ ఉంటే, గాలిని గద్దించగా గాలి ఆగిపోయాను, సముద్రపు కెరటములు ఆగిపోయాను. ఎందుకు? ఆయనలో ఉన్నదేమిటి అనగా సూపర్ నేచురల్ పవర్. అసలు ఈ యొక్క లోకానికి సంబంధించినటువంటి శక్తి కాదు, అది పరమశక్తి. అది పరమదేవుడైనటువంటి దేవదేవుని యొక్క మహిమోన్నతమైనటువంటి ప్రభావము. అందుకనే కీర్తనకారుడు మాట్లాడినటువంటి మాట, వాయువులను అగ్నిజ్వాలగా, అగ్నిజ్వాలను పరిచారకులుగా ఆయన చేతిలో. ఒక మనిషి మీద ఒక మనిషి కోపం ఉంటే ఒక దెబ్బ కొడతాడు, ఒక మాట అంటాడు. కానీ దేవునికి కోపం వస్తే ఎలా ఉంటుంది? దేవునికి కోపం వస్తే ఎలా ఉంటుంది? ఎక్కడ దాక్కోవాలి? ప్రాణాన్ని ఎలాగ కాపాడుకోవాలి? ఎటువైపు నుంచి కరోనా వస్తుందో, ఎటువైపు నుంచి నన్ను మృంగేస్తుందో. కాబట్టి ఆత్మపరిచారక నీకు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆత్మపరిచర్యను నీవు అందుకుంటూ ఉన్నప్పుడు, నీవు ఆత్మపరిచర్య ద్వారా నీ ఆత్మను బలపరుచుకొని ఆత్మీయమైనటువంటి నీతియుక్తమైనటువంటి కార్యములను చేయడానికి పూనుకోవాలి. అందుకనే గలతీ సంఘానికి 5వ అధ్యాయంలో 22వ వచనములో రాస్తూ ఉంటాడు, ఆత్మఫలములు ఏమనక ఆత్మపరిచర్యను అందుకుంటున్నటువంటి నీవు ఎలా ఉండాలి అనగా ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ చెవిటివాడిని, ఈ నత్తివాడైనటువంటి వ్యక్తిని ఎఫ్ఫతా అనగానే వాని నోరు తెరవబడింది. అనగా ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, ఆ ప్రభావము. ఒకనాడు 12 సంవత్సరముల రోగగ్రస్తురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ప్రభు అంటారు, ఎవరు నా వస్త్రపు చెంగుని ముట్టారు? నాలో నుంచి ప్రభావం బయటికి పోయాను. ఆయనలో ఉన్నది మానవాతీతమైనటువంటి, అసలు మనిషికి మింగుడు పడనది, మనిషికి ఆలోచనకి కూడా రానిది ఆయన దేవుడు. కాబట్టి ఆత్మీయమైనటువంటి నేత్రములను నీవు కలిగి జీవించాలి, ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలను నీవు కలిగి బ్రతకాలి. కాబట్టి పరిచర్య ఇక్కడ మోగవాడైనటువంటి వాడు, చెవిడివాడైనటువంటి వాడు ఇప్పుడు ఎఫ్ఫతా అనగానే వాడు తెరవబడ్డాడు. వాని యొక్క మనోనేత్రం తెరవబడింది. మనోనేత్రం తెరవబడింది మీదట వాడు ఏం చేస్తా ఉన్నాడు అనగా, చెప్పొద్దురా బాబు అంటే వాడు మరీ ఎక్కువ చెప్పేస్తున్నాడు. వెళ్ళి నన్ను స్వస్థపరిచాడు ప్రభు, నన్ను స్వస్థపరిచాడు ప్రభు, నన్ను స్వస్థపరిచాడు ప్రభు. ఆత్మపరిచర్య. చివరిగా మరొక మాట నేను చెబుతాను. అయితే దైవ పరిచర్యలో 3వ మాట మనం ఆలోచన చేస్తే, క్రైస్తవుడే ఒక పత్రిక. అక్షరార్థమైనటువంటి పరిచర్య గురించి ఆలోచన చేస్తాం, ఆత్మపరిచర్య గురించి ఆలోచన చేస్తాం. 3వదిగా క్రైస్తవుడే ఒక పత్రిక. ఇక్కడ అంటా ఉంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ ఉత్తరములో 3వ అధ్యాయములో మనము ఆలోచన చేస్తే, ఈ 8వ
పత్రిక గురించి మనకి జ్ఞాపకం చేస్తాడు. చూడండి 2వ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? మా పత్రిక మీరే కారా? పత్రిక ఉదయమే లేచిన వెంటనే పత్రిక వచ్చిందా మన ఇంటికి ఈవేళ అని అడుగుతాం. న్యూస్ పేపర్ వచ్చిందా ఈవేళ మన ఇంటికి? వచ్చింది. ఏముంది న్యూస్ పేపర్లో? ఎంతమంది కరోనా వల్ల చచ్చిపోయారు, ఎన్ని వ్యాధులు ఉన్నాయి, లేకపోతే దేశం ఎలాగ నాశనం అయిపోతుంది, ప్రపంచం ఎలాగే అయిపోతుంది, లేకపోతే ఆర్థిక రాజకీయ సంక్షోభాలు ఎలాగెలా ఉన్నాయి పత్రిక తెలియజేస్తుంది. కానీ క్రైస్తవ పత్రిక ఏమి తెలియజేస్తామన్నది? క్రైస్తవ పత్రిక ఏమి తెలియజేస్తామన్నది? అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల వారమే, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. మేము కూడా మీకులాంటి మనుష్యులమే. క్రైస్తవుడు ఒక పత్రిక. క్రైస్తవుడు ఒక పత్రిక. క్రైస్తవుడిని సమాజము చదువుతుంది. క్రైస్తవుడిని సమాజము గమనిస్తుంది. క్రైస్తవుడిని సమాజము కూలంకుషముగా పరిశీలన చేస్తూ ఉన్నది. నువ్వు మాటలాడనక్కరలేదు, నీవు ఇప్పుడు రాసి పంపించనక్కరలేదు, లేకపోతే నువ్వేదో చేయనక్కర్లేదు. ఎక్కడికో వెళ్ళి నీవు ఉన్నటువంటి స్థలములో, నీవు నడుస్తున్నటువంటి మార్గములో, నీ ఉనికి పట్టులో నీవెలా ఉన్నావు? ఈవేళ రెండు కూడా ఒకే కవి రాసినటువంటి పాటలు పాడడం జరిగింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో బేతాళ జాన్ కవి. బేతాళ జాన్ గారు అసలు అతని గురించి తెలియనటువంటి భక్తకోటి జనంలో ఎవరు ఉండరు. అసలు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ మొదటి అన్య కుటుంబం నుంచి గొప్ప దైవజనుడిగా మారినటువంటి ఒక గొప్ప వక్త, గొప్ప కవి, 6 అడుగుల నిలువెత్తు విగ్రహం. 1875 ఆ కాలంలో పల్నాటి ఏరియాలో ఆయన చంగావి రంగు పంచికట్టు కట్టుకుని పల్లకి మీద, గుర్రం మీద ఈ యొక్క భక్త కవి దేవుని యొక్క పాటలను, కవిగేయాలు కడుతూ పాడుతూ ఆ యొక్క ప్రాంతంలో బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని సువార్తను అందిస్తూ తిరుగుతూ ఉంటే ఎంతోమంది తెల్లవారి యొక్క దేవుడు, కులబాహుళ్యుల యొక్క దేవుడిని పట్టుకుని ఏంటి అలా చెప్తున్నాము అని చెప్పేసి అంటూ ఉండేవారు. కానీ జాన్ కవి, భక్తుడైనటువంటి ఈ బేతాళ జాన్ గారు, ఆయన అసలు పేరు వెంకన్న, బేతాళ వెంకన్న. తల్లిదండ్రులు తాపి పని చేసుకునేవారు. అయితే ఈ గుంటూరులో మిషనరీ కాంపౌండ్లో దొరబంగ్లలో యునాంగిస్ట్ అనే ఒక మిషనరీ ఉండేవారు. ఈ తాపి పని చేసుకునే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వెంకన్నను తీసుకొచ్చి, అయ్యా వీడిని మీ దగ్గర ఏదో పనికి పెట్టుకోండి, తద్వారా మేము
ఒక పని చేసుకుంటున్నాం, ఈ చిన్నపిల్లోడు మీ దగ్గర పని చేస్తూ ఉంటాడు, మాకు ఇబ్బందిగా ఉంది ఇంట్లో అంటే, యునాంగిస్ట్ అనే ఈ మిషనరీ సరే తన పడకటింట్లో పడుకున్నప్పుడు ఫ్యాను త్రిప్పడానికి ఈ కుర్రోడిని పెట్టుకుంటాడు పనివాడిగా. ఒక రాత్రిపూట సడన్గా ఫ్యాన్ ఆగిపోతుంది. ఏంటి ఫ్యాన్ ఆగిపోయిందని బయటకు వచ్చి చూసేటప్పుడు ఆ పంక ఆగిపోయింది ఏంటి అని బయటకు వచ్చి చూస్తే ఈ కుర్రాడు అక్షరాలు నేర్చుకునే ఆలాపనలో ఉండిపోయి ఈ ఫ్యాన్ తాడు వదిలేసాడు. అక్షరాలు నేర్చుకోవడానికి అక్షరాలే అలా నేర్చుకుంటూ ఈ ఫ్యాన్ తాడు వదిలేస్తే అక్కడ లోపలేమో పంక ఆగిపోయింది. అది గమనించినటువంటి యునాంగిస్టు మరుసటి రోజు ఉదయం ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ చేస్తాడు. మంచి చదువు చదివిస్తాడు. తదుపరి దేవుని సువార్తను చేయాలని యునాంగిస్ట్ అడిగినప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోరు. కానీ ఈ అబ్బాయి మాత్రం దేవుణ్ణి తెలుసుకుని నేను ప్రభు పరిచర్య చేస్తానని చెప్పేసి యునాంగిస్టు బోధల మేరకు బాప్తిజం తీసుకుని బేతాళు జాన్గా మారిపోయి దేవుని యొక్క సువార్తను పల్నాటి ప్రాంతంలో ఇరుగుగా జరిగిస్తూ ఉంటాడు. ఒక దినాన దాచింపల్లిలో చౌడాలమ్మ అనే దేవత జాతరలు జరుగుతూ ఉన్నాయి. భక్తకవైనటువంటి బేతాళు జాన్ గారు పల్లకీలో ఆ జాతర చుట్టూ ఆ ఊరంతా దాచిపిల్లంతా తిరుగుతూ ఇదంతా విగ్రహారాధన మాయ, దీనివల్ల ఏమీ లేదు, ఇదంతా మిథ్య, ఇదంతా వట్టిది అంటే అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడా జాన్ గారిని రప్పించి, ఏంటి నువ్వు చేసేదే తప్పు, తెల్లవాళ్ల మతాన్ని కులబాహుల్య మతాన్ని నువ్వు చేపట్టి మమ్మల్ని తప్పుపడతావా అని చెప్పేసి అంటే, సరే జాన్ గారు అంటారు, మీరు చేసే విగ్రహారాధన అంతా కూడా ఒట్టిదే అని నేను ప్రూవ్ చేస్తాను, నా దేవుణ్ణి మీరు నమ్ముకుంటారా? ఒకవేళ మీది నిజమైతే నా దేవుడిని విడిచిపెట్టి నేను కూడా మీతో పాటు చౌడాలమ్మను కొలుస్తాను అని వస్తాడు జాన్ గారి. సరే ఏంటి అంటే, తెల్లవారులు ఈ దేవత దగ్గర నీవు ఒక్కడివే ఉండాలా, నిన్ను చంపేస్తుంది దేవత, నీకు ఇష్టమేనా అంటారు. సరే నేను ఒక్కడనే ఉంటాను ఈ దేవత దగ్గర, మామూలుగా ఉండను, నేను దూషిస్తూ ఉంటాను ఇక్కడ, నన్ను చంపేయాలి ఈ దేవత నిజమైతే అంటాడు జాన్. సరే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. జాన్ తెల్లవాళ్ళు అక్కడే కూర్చుని దేవత ఎదురుగుండా కూర్చుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భక్త గేయాలు పాడుతూ కూర్చుంటాడు. వృద్ధుడికి ఆ దేవత ఎదురుగుండా అలాగే కూర్చున్నాడు, దేవత అక్కడే ఉంది విగ్రహము, ఈయన ఇక్కడే ఉన్నాడు, ఏమీ జరగలేదు. చౌడాలమ్మ పేరున ఉన్నటువంటి మాన్యం విగ్రహం ఒప్పందం ప్రకారంగా ఈ యొక్క ఓపరన్న మిషన్కి తారాదత్వం చేయడం జరుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవుడు ఒక పత్రిక కావాలా? నేను ముగిస్తున్నాను. క్రైస్తవుడు ఒక పత్రిక కావాలా? క్రైస్తవుడు పౌలు భక్తుడు ఇక్కడ ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తిని ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ 14 అధ్యాయం 15 వచ్చిన ఇందాక చదవబడిన భాగాన్ని జ్ఞాపకం చేస్తే, అక్కడ ఉన్నటువంటి అనారోగ్యంతో నత్తివాడైనటువంటి అది కాళ్ళు అవిటివాడైనటువంటి వ్యక్తి దుస్తలో బలహీన పాదములు గల ఒకడు ఉన్నాడు. వాణ్ణి ఈ యొక్క వాక్యము ద్వారా వాని యొక్క నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ పౌలు ఈ బర్నబా అనే వాళ్ళు మామూలు కాదు, వీళ్ళు నిజముగా దేవుని బిడ్డలేము, వీళ్ళ దేవతలు. అందుకని పౌలు ముఖ్య ప్రసంగికుడిగా ఉన్నందుకు హెర్మే అని పేరు పెట్టారు, బర్నబాకేమో జొకటి అని పేరు పెట్టారు. ప్రియమైన దేవుని వారలారా, వీళ్ళు అంటూ ఉంటారు, అసలు మేము ఈ యొక్క పరిచర్య
మా గొప్ప కాదు, మా శక్తి కాదు, ఇదిగో మేము మీకులాంటి వాళ్ళమే, జీవము గల దేవుడు ఇతనికి పాదములను కాళ్ళను ఇచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏమైనా దేవుని వల్ల క్రైస్తవుడు ఒక పత్రిక కావాలి, పౌలు కాదు, లేకపోతే ఒక బేతాళ జాను కాదు, ఆది అపోస్తులు కాదు, ఎవరో కాదు, నీవు ఒక పత్రిక కావాలా. దైవ పరిచర్య ఎంతకాలం నుంచో నీవు అనుభవిస్తూ ఉన్నావు, నీ కుటుంబం అనుభవిస్తూ ఉంది. ఎంతమందికి నీవు మార్గదర్శకమైనటువంటి పత్రికగా ఉన్నావు. కాబట్టి దైవ పరిచర్య అక్షరార్థంగా పాత నిబంధన అది నెరవేర్చబడింది క్రీస్తు ద్వారా. ఆత్మపరిచర్యలో క్రైస్తవుడు ఒక పత్రికగా మారిపోయినప్పుడు ఇక క్రైస్తవ సంఘము, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ జీవితాలు ధన్యమవుతాయి. ఆ విధముగా జీవించడం పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఓ జీవాధిపతి, ఇంతవరకు నీ వాక్యంని మేము ధ్యానించుకున్నాం. నీ వాక్యంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని మేము అనుభవించాం. అక్షరార్థమైనటువంటి పరిచర్య ఒక దినాన అది మహిమతో కూడినదైనప్పటికీ దాని మహిమ అంతకంతకు తగ్గుతూ ఉండగా ఆత్మపరిచర్యను ఈ లోకానికి నీవు అందించావు. ఆ ఆత్మపరిచర్య దేదీప్యమానముగా నిలిచిపోతూ ఉన్నది. దేదీప్యమానమైనటువంటి పరిచర్యను అనేక మందికి సమాజానికి అందించడానికి క్రైస్తవుడే ఒక పత్రికగా మారడానికి కృప చూపించు. ఓ తండ్రి, ఈ యొక్క వాక్యం ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారందరినీ కూడా నీ దయను, నీ కృపను కాచి కాపాడి సంరక్షించు, దీవించు. ఈ యొక్క సన్నిధి, నీ సమాధానం వారి కుటుంబాల్లో ఉంచండి. ఏ కుటుంబాల్లో అశాంతి ఉందో, సమాధానం లేదో, నెమ్మది లేదో ఆ కుటుంబాల్లో సమాధానము, నెమ్మది, ఆయురారోగ్య బలములను, శాంతి సమాధానములను, నెమ్మదితో కూడిన జీవితాలను వారికి ప్రసాదించు. ఒకరిపై ఉంటాయి. విశేషించి కరోనా అనే భయంకరమైనటువంటి విపత్తు ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో వారందరికీ విడుదల, విముక్తిని కలుగు చేయి. ఎప్పత అనగానే వారి యొక్క మోగతనం పోయింది, నతితనం పోయింది. గట్టిగా మాట్లాడి పౌలు నీ పాదములు నేల మీద సరిగా మోపు అనగా వాడు గంతులు వేస్తూ వెళ్ళాడు. అదే రీతిగా మేము నోరు విప్పి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో కరోనా వైరస్ని వైదొలిగించు. నజరేయుడైన యేసు నామములో కరోనా నుంచి మానవ సమాజానికి విడుదల దయచేయి. నజరేయుడైన యేసు నామములో కరోనా వైరస్ నుంచి మా బిడ్డలందరికీ నీ కాపుదల నుంచి కాపాడు. ఓ తండ్రి, మేలు చేయండి, మీరు మహిమ పొందండి. ఈ యొక్క పరిచర్య అనేక మందికి సమృద్ధికరంగా, సంతోషకరంగా, ఆనందదాయకంగా ఉండడానికి ఒక చూపించు. సంఘమును దీవించండి, సంఘంలో కుటుంబాలన్నిటినీ దీవించండి. ఈ మా విన్నపములను అంగీకరించు. యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకములో నెరవేర్చినట్టు మేము నెరవేరునుగా. వరదనాహాన్ని మాకు దయచేసి మేడల ప్రార్థనలు చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలు క్షమించి శోధంలో ఏకాదశి మాకు పంపించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతురోదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక. Be